నమస్తే, నేను సిరి. గరికపాటి నరసింహారావు. సో ఈ పేరు గత 4-5 రోజుల నుంచి వినిపిస్తూనే ఉంది. చాలా వరకు ఇన్ని రోజులు గరికపాటి గారి ప్రవచనాలు వింటూ వస్తూ ఉన్నాం, చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన అంటే గతంలో ఆయనకి ఏం జరిగింది, ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏదైతే కొంతమంది అయితే ఆయనకి ఇచ్చిన అవార్డులను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు గరికపాటి జీవితంలో ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు ఈ అంశం బయటకు వచ్చింది, ఎందుకు ఇంత చర్చనీయాంశం అయింది, దీని వెనకాల కారణాలు ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే గరికపాటి నరసింహారావు గారు, ఈయన ప్రవచనాలు అంటే అసలు చిన్నపిల్లలకు కూడా తెలిసిపోతుంది, అంత బాగా చెప్తుంటే కరాఖండిగా ముక్కుసూటిగా చెప్తూ ఉంటారు. సో ఇలాంటిది ఏంటంటే మనం ఈ వ్యక్తి ఏంటంటే దేవుడికి సంబంధించినవి, అదే ఇట్లా చేసుకోవాలి, హిందూ ధర్మం ఇట్లా ఉంటుంది అని కరాఖండిగా చెప్పిన ఒక వ్యక్తి తన జీవితంలో ఏం జరిగిందో ఇంతవరకు మనకు తెలియదు. కానీ గత 4-5 రోజుల నుంచి ఆయన జీవితంలో 25 సంవత్సరాల కిందట ఏం జరిగింది, ఏంటి, 2 పిల్లలు, ఇవేమో మాటలు మాట్లాడుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. తర్వాత ఎవరైతే ఫస్ట్ వైఫ్ ఉన్నారో తను కొన్ని వీడియోస్ తీసి పెట్టడం, ఇదంతా అసలు ఏంటంటారు అసలు? ఏంటంటే అసలు ముందు ఆయన ఈ విషయం బయటికి తీసుకురావడానికి కారణం అంటే ఇప్పటి వరకు అజ్ఞాతంలోనే ఉన్నారు. అంటే ఆమె ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ రోజున కామేశ్వరి గారు అంటే అందరికీ తెలిసింది, కానీ ఇప్పటి వరకు అయితే ఆమె ఎక్కడ ఆమె ఉనికి అనేది లేదు. ఈయనైతే అందరికీ తెలుసు, పబ్లిక్ బాగా మంచి ఫ్యామిలీ అయిన ఉపన్యాసాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇస్తారు ఆయన. కానీ మనం ఆయన కించపరుచుతున్నట్టు కాదు, కానీ ఆయన ఈ స్టేజ్ మీద ఆయన ఉపన్యాసాలు కానీ అయితే ధర్మం, నీతి, న్యాయం, నైతికత, విలువలు ఇటువంటివి బాగా మాట్లాడుతుంది. అంటే రామాయణ భారతాలని ఆయన అందులోంచి ఎసెన్స్ తీసుకొని చెబుతారు. నైతికత అనేది ఫస్ట్ మనం అది చూసుకుంటే అది చట్ట ప్రకారం ఎలా ఉన్నా కానీ నైతిక విలువలు డిఫరెంట్. చట్టానికి అది ఒకవేళ చట్ట ప్రకారం కరెక్టే అయినా నేరం కాకపోయినా నైతిక విలువలు మాత్రం ప్రతి మనిషికి ఉండాలనే ఆయన బోధిస్తుంటారు. మనం కూడా నైతిక విలువలు ఎవడని చెప్పినా వినాలనిపిస్తుంది, పాటించాలి అనుకుంటాం. మ్యాక్సిమం మనిషి ఎవడైనా అనుకుంటాడు. కానీ ఆయన నైతిక విలువల గురించి చెప్పినప్పుడు ఆయన నైతికత ఎంతవరకు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయిపోయింది. అంటే ఆయన వ్యక్తిగత జీవితం గురించి ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందో, అంటే ఆయనకి ఏం జరిగింది ఏంటనేది వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం కరెక్టే అంటారా? వ్యక్తిగత జీవితంలోకి ఎవరు తొంగి చూడలేదండి, చూడలేదు కదా. ఇప్పుడు మనం చేసేది అదే అనుకుంటా కదా. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, కాంట్రవర్సీ ఒకటి, మనకి మీడియాకి కావాల్సింది అదే కదా. సామాన్యుల గురించి ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుంది, నా జీవితంలో ఏం జరుగుతుంది అంటే అది ఎవరికి అవసరం లేదు. కానీ గరికపాటి లాంటి గారి విషయంలో 2 పెళ్ళిళ్ళు అనగానే మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఎవరికి స్టాండ్ తీసుకుంటారు, ఎవరిది తప్పు అంటారు, అసలు ఎవరి తప్పు అంటారు? ఇక్కడ తప్పప్పుల గురించి మాట్లాడాలంటే ఇద్దరిది తప్పు ఉంటుంది. ఎందుకు అంటే ఈయనకి ఆమె వదిన అవుతారు, కామేశ్వరి గారు అన్న భార్యని ఈయన 2 సంవత్సరాలు పెద్ద వయసు ఆమెని ఈయన తీసుకొని ఎల్లప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. ఏదో గుళ్ళో తాళి కట్టారని నా చెప్పటం వర్షంలో గుళ్ళో తాళి కట్టారు. ఇక ఏదో రిజిస్టర్ మ్యారేజ్ కానీ అటువంటివి ఏం చేసుకోలేదు. ఇక గుళ్ళో ఏదో తాళి కట్టాడు, ఇక అక్కడి నుంచి సహజీవనం చేసినట్టే మేము భార్యాభర్తలు లాగానే ఉన్నాము అని ఆమె చెప్పటం. దాంతో వాళ్ళు 2 పిల్లలు పుట్టారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చే వరకు ఆమె పిల్లల్ని ఆమె పెంచింది. తర్వాత ఆమె డిఫరెన్సెస్తో ఆమె వరకు ఆమె సెపరేట్ అయిపోయారు. పిల్లల్ని ఈయనే బాధ్యత తీసుకొని ఈయనే పెంచారు. కానీ తర్వాత ఆమె ఏదో ఒక వీడియో చేసుకుంటే, ఇప్పుడు మన యూట్యూబ్లో అందరూ ఛానల్స్ పెట్టి ప్రతి వాళ్ళు వీడియో చేసుకుంటున్నారు. ఆమె కూడా స్కాలరు, MA ఆమె సాంస్క్రిట్, తెలుగు అండ్ మ్యూజిక్లో కూడా MA చేశారు. ఆమె PG ఆమె లెక్చరర్గా చేస్తున్నారు. ఏదైనా ఆ నేపథ్యం ఉండి ఎవరైనా చాలామంది లెక్చర్లు కానీ ఇట్లా చాలామంది యూట్యూబ్ అప్లోడ్ చేసుకుంటుంటారు వాళ్ళు పెట్టుకొని. అట్లా ఏమైందంటే ఈమె చదువుకి ఈమె నాలెడ్జ్కి ఒక రామాయణంలో ఘట్టాన్ని ఏదో పెట్టారు ఆమె, వాలి సుగ్రీవులు సంబంధించింది. అది ఈయనకి తగిలింది. ఎందుకంటే సుగ్రీవుడు వాలి అన్న భార్యని ఆయన పెట్టుకున్నట్టు ఈయన కూడా అట్టానే చేశాడు అన్నట్టు ఈయన పేరు కానీ ఎటువంటిది ఆమె ఎత్తకుండా అది పెట్టారమ్మ.
దాంతో ఆయన కేసు పెట్టించాడు కొడుకు మీద. అంటే ఈమె సొంత కొడుకుతోనే ఆయన కేసు పెట్టించాడు. ఇప్పుడు మనం న్యాయం, ధర్మము, నైతిక విలువలు మాట్లాడినప్పుడు ఈయన చాలాసార్లు చెబుతాడు, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి అయ్యా, అన్నం పెట్టండి, తల్లిదండ్రులని అనాథలను చేయకండి, మీరు ఎంత గొప్పవాళ్ళైనా ఏదైనా ఆ అమ్మా నాన్నలను మర్చిపోకండి అని దండాలు పెడుతుంటాడు. ప్రతిదానికి ఆయన స్పీచ్లో ప్రతిదానికి దండం పెడుతుంటాడు. ఇది ఈయన విషయంలోకి వచ్చేప్పటికి కొడుకుతో తల్లి మీద కేసు పెట్టించడం నైతికతేనా? కాదు కదా. ఎంత బాధపడినా అండి మీరు కొడుకుతో తల్లి మీద కేసు పెట్టించడం అది ఎంతవరకు కరెక్టు? మరి అంటే ఇక్కడ నైతిక విలువలు లేకపోతే ఇంకోటో ధర్మమో ఏదో నువ్వు తప్పినట్టే కదా అప్పుడు పెట్టించడం. ఒక ఆ ఏజ్ లేడీని వాళ్ళు కేసు పెడితే వాళ్ళు 24 hours స్టేషన్లో పెట్టారండి. ఆమె 24 గంటలు పాపం స్టేషన్లో కూర్చున్నారు ఈ వయసులో. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఏదో చేసిన వీడియో, ఈయన పేరు ఎత్తలేదు, ఏమీ చెప్పలేదు, ఈయన గురించి ఏమీ చెప్పలా, ఈయన చరిత్ర కానీ ఏమీ మాట్లాడలేదు. రామాయణంలో వాల్సుగ్రీవులు కదా ఆమె చెప్పింది, అది ఈయనకి తగిలింది. కేసు పెట్టిస్తే 24 గంటలు ఒక ఆడామా, చదువుకున్నామా, అంత వయసామా, 24 గంటలు స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసు వాళ్ళతో ఆమెని బెదిరించి ఇవి చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ సోకాళ్ళు ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆమె ఉన్న పరిస్థితిని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈయనకేమి కేసులు ఈమె మీద ఎవరు పెట్టలేదు, ఆమెమి కేసు పెట్టలేదు. ఈ రోజుకి బయటకు వచ్చి ఆమె బాధని చెప్పుకుంది తప్ప ఆమెమి ఈయనకి అగెన్స్ట్ కేసులు పెట్టడమో ఇంకోటో చేయలేదు కదా. ఆమె బాధ ఆమె చెప్పుకోవడం కూడా నేరమేనా? కొడుకుతోనే నా మీద కేసు పెట్టించాడు. ఈ కేసు పెట్టించకుండా నాకు కొడుకే కదా, నా దగ్గరికి పంపించి వాడిని అమ్మ ఇటు చేయి మాకు వీడియో డిలీట్ చేసేసి, ఆయనకి ఏదో పాపం మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి పద్మశ్రీ అవార్డులు వచ్చి నలుగురిలో గౌరవంగా ఉన్నాడు, ఆ గౌరవం పోయేటట్టుంది, నువ్వు అది కేసు యూట్యూబ్లో పెట్టిన వీడియో డిలీట్ చేసి అని వాడు అడిగాడు అనుకోండి వచ్చి నా దగ్గరికి. కొడుకు మీద ప్రేమతో ఉన్నా నేను ఆ పని చేసేవాడిని దాన్నేమో, కానీ నా మీద వాడితో క్రిమినల్ కేసు పెట్టించి ఇట్లా చేయటం ఎంతవరకు న్యాయం అని ఆమె అడుగుతున్నారు. మీరు సమాధానం చెప్పండి. కరెక్టే కదా, ఆమె అడిగిన దానిలో న్యాయం ఉంది కదా. ఎందుకు మరి ఈయన ఇష్టపడి ఆమెను తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకి ఏవో గొడవలు అయ్యాయి, విడిపోయారు వాళ్ళని, అయినా కూడా ఇప్పటికి కూడా ఆమె మీద కేసు పెట్టాల్సినంత కోపం ఏంటంటారు అసలు? ఇదే గ్రెడ్జి అంటే ఈయన భయపడి చేసే పని. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నా, ఎక్కడ నేను బజార్ను పడిపోతాను, నేను ఎక్కడ నన్ను బదనం చేసే కార్యక్రమం పట్టిందేమో అనే ఉద్దేశంతో ఈయన ఒక వీడియోకే ఈయన భయపడిపోయి ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టించా. అంటే ఒకవేళ వదిలేస్తే ఇంకా ఆమె ఇదే పనిలో ఉంటుందో, ఏ రకమైన భయపడి ఉండొచ్చు. ఆ భయం ఈ రోజు ఆయనంతటా ఆయన గొయ్యి తీసుకున్నట్టు ఇప్పుడు ఆయన దుందుడుకు చర్యలు అంటారు అన్నిటిని. ఇప్పుడు ఆయన ఎంత ఈ ఉపన్యాసాలు బాగా చెబుతారు, ఆయన శాస్త్రాలు ధర్మాలు చెబుతారు. ఒక వయసు ఉంది, గౌరవమైన వయసు, సొసైటీలో గౌరవం ఇచ్చే వయసు అయింది. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక ఆలోచన కూడా దాని తగ్గట్టే ఉండాలి సక్రమంగా. ఈ పని చేస్తే ఏమవుతుంది, రేపు దీని కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తాయి అనేది ఆ వయసు ఆయనకి ఇంకోటి చెప్పడం అవసరం లేదు, చెప్పే పరిస్థితి కూడా తెచ్చుకోకూడదు. మరి అది అనాలోచితంగా చేసిన పనే కదా ఇది. ఒకటేంటి, ఇది ఎంతవరకు రప్చర్ అవుతుంది అనేది ఒకటి ఆలోచించుకోకపోవటం. రెండు, ఇది ధర్మమేనా అసలు కొడుకుతో తల్లి మీద కేసు పెట్టించడం, ఇది ఎంతవరకు అసలు కరెక్టా అనేది శాస్త్రబద్ధంగా, ధర్మబద్ధంగా, నైతికబద్ధంగా ఈయన ఆలోచించుకొని ఉంటే అవి ఇక్కడ దాకా తెచ్చుకునేవాడు కాదు. అని ఈయనన్నీ మనం చూస్తే ఈ ఒక రకమైన మనకి మీరు ఆయన స్పీచ్లోనో లేకపోతే మాటల్లో చూస్తే ప్రతి కొంచెం వ్యంగ్యంగా ఉంటాయి, అహంకారంతో ఉన్నట్టు మాట్లాడతాడు. ఇంకొకటి నాకు పర్సనల్గా కూడా తెలుసు, పీఠాధిపతులు అంటే కూడా ఆయనకు గౌరవం లేదు. ఒకసారి చిరంజీవి గారితో స్టేజ్ షేర్ చేసుకున్న టైంలో కూడా చిరంజీవి గారితో ఫొటోస్ దిగుతుంటే చిరంజీవి గారు మీరు ఇప్పుడు ఆ ఫోటో సెషన్ ఆపేసి మీరు ఇక్కడ కూర్చోపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని మాట్లాడారు. వెళ్తే ఎవరికి ఏందండి నష్టం? వెళ్తే ఎవరికి నష్టం? ఈయనే కదా ఈయన పరువే కదా పోయేది, ఈయనే కదా తిడతారు. సభ్యత వదిలేసి సభలో మధ్యలో లేచి వెళ్ళిపోతే ఎవరిని అంటారు చెప్పండి? చిరంజీవిని అంటారు కదా, అంటారా? అది సహజం. అతను పెద్ద సెలబ్రిటీ, మెగాస్టారు, సహజంగా అభిమానులు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే నలుగురు వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటే అది ఈయనకి వచ్చిన బాధలాగా ఏదో ప్రమాదం జరిగినట్టు, అదేదో సభా సంస్కారం లేకుండా అవతల వ్యక్తి ప్రవర్తించినట్టు, ఈయన అంత దారుణంగా అంత పరుషంగా ఈయన మాటలు మాట్లాడకూడదు.
అప్పుడు అందరితోనూ బాగా ట్రోలింగ్ గురయ్యాడు ఆయన ఉమ్. కదా. ఇట్లానే ఇంకో సందర్భంలో ఏదో క్యాస్ట్ వాళ్ళని అన్నాడని, ఇంకోటి ఆడవాళ్ళ గురించి వాళ్ళ వేషధారణ వస్త్రధారణ వీటి గురించి మాట్లాడి ఇట్లా రకరకాల పరిస్థితుల్లో సినిమా గురించి ఇప్పుడు పుష్ప 2 సినిమా గురించి కూడా మాట్లాడారు కదా, స్మగ్లర్ ఎట్లా హీరో పెడతారు అని. ఇప్పుడు మీరు ఒక పనిలో ఉన్నారండి, మీరు ఏంటంటే ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్తున్నారు, ప్రవచనాలు చెబుతారు. మీరు ప్రవచనాలు చెప్పేవాళ్ళకి సినిమా గురించి ఎందుకు అనవసరం కదా. అదే మన శాస్త్రాలు మన ధర్మాలు ఇలా ఉన్నాయి, మన సనాతన ధర్మం ఇది, దీన్ని పాటించండి ఇవి అని ఏదైనా మతాన్ని ఉద్ధరించే పని చేయాలి. లేనిపోని టాపిక్లు తెచ్చి డైవర్షన్ లాగా సినిమాల గురించి మాట్లాడి అది సినిమానా ఇది ఇదా అని ఇవన్నీ మాట్లాడే, అంటే వయసు తగ్గట్టు హుందాతనం ఉండాలి. హుందాతనం ఎప్పుడైతే మంచి కోల్పోతాడో గౌరవం కోల్పోతాడు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొంచెం ఆయనకి సపోర్ట్గా కామెంట్లు పెట్టేవాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారు, అది కూడా చూస్తున్నాను నేను. గురువుగారు గొప్పవాళ్ళు, అది గొప్పవాళ్ళు ఉండొచ్చు, ఆయన విద్య ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. కానీ విద్య ఎంతో ఏం చేయాలండి, శీలైన శోభతే విద్య అంటారు, అంతే కదా. శీలం వల్ల నువ్వు నేర్చుకున్న విద్యకి శోభిస్తుంది, నీ శీలం వల్లే నీ విద్య శోభిస్తుందని. మరి విద్య ఉంది కానీ ఇట్లాంటి మాటలు, ఇలాంటి పనులు, దున్నుడు స్వభావంతో చేసే మాటలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి, మీ విద్యను కూడా కప్పిపుచ్చేస్తుంది కదా అది. మీరు ఎంత విద్వత్తున్న మనిషో అందరికీ తెలుసు. దాన్ని కూడా కప్పిపుచ్చేటట్టు మీ ప్రవర్తన ఉందనుకోండి, గౌరవం ఎలా వస్తుంది మీకు? ఉన్న గౌరవం పోగొట్టుకోవటమే కదా. అందుకని ఆయన వేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే అది చేయకుండా ఉంటే బాగుండేది. ఆయనకి ఏదైతే జాతీయ అవార్డు వచ్చిందో దాన్ని కూడా వెనక్కి ఇచ్చేయాలి అని కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. మరి దీన్ని అంటే దీనికి అవార్డు వెనక్కి ఇచ్చేయడానికి ఏమన్నా సంబంధం ఉందంటారా మరి? అని ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న మీరు అంటున్నారు, పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేయాలి అంటున్నారు కానీ ఇది అడుగుతున్నారు. అసలు ఆయన ఫాలోవర్స్, ఆయన్ని బాగా అభిమానించేవాళ్ళు వాళ్ళేమంటున్నారు తెలుసా, అసలు ఈ ఇష్యూ అంతా ఆయన పద్మశ్రీ ఇచ్చినందువల్ల ఓరవలేక ఇది తెచ్చారు అంటున్నారు. దానికేం చెబుతాం చెప్పండి. ఆయన పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది? ఈ నాలుగు ఏమన్నా ఆయన పద్మశ్రీ వచ్చిందని ఎవడికో బాధ కలిగి ఈ దుమారం లేపినట్టు, ఈ ఇష్యూ బయటికి తెచ్చినట్టు అట కూడా ఆయన సపోర్టర్స్ మాట్లాడుతున్నారు. పద్మశ్రీ రావటం ఇష్టం లేక ఇది చేస్తున్నారట. ఏమన్నా ఎంత జోక్గా ఉంటుంది చెప్పండి అవి. అట్లానే ఇప్పుడు పద్మశ్రీ ఆయనకి ఇచ్చింది వెనక్కి తీసుకోవాలి. ఆయన ఏం క్రిమినల్ కాదు కదా, క్రైమ్ ఏం చేయలేదు కదా వెనక్కి తీసుకోవడానికి. ఆయన మర్డర్ చేశాడా, ఇంకోటి చేశాడా, ఏమీ చేయలేదు, అంతే కదా. మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒకటేనండి, మనిషి అతను ఏది ఫాలో అవుతాడో అది కనుక నలుగురికి చెప్పాడు అనుకోండి, అది వినటానికైనా చూడటానికైనా బాగుంటుంది. నువ్వు పాటించకుండా నువ్వు అది నలుగురికి చెప్పావు అనుకోండి, ఏదో ఒకరోజు నువ్వు అవాస్ పాలవటం ఖాయం. ఇప్పుడు ఈయన అదే ఇష్యూ. ఇప్పుడు ఈయన ప్రవచనాలు చెప్పి నైతిక విలువలు ఇవన్నీ చెప్పినప్పుడు నువ్వు ఇట్లా చేసి కేసు పెట్టించడం మెయిన్ ఆయన చేసిన తప్పు. క్రిమినల్ కేసు ఆమె మీద కొడుకు చేత. అంటే ఆయన ఏవైతే ప్రవచనాలు చెప్తారో, ఏవైతే విలువలతో ఉండండి, విలువలతో కూడిన కుటుంబంతో ఉండండి అని చెప్పింది ఈయన పాటించలేదు అని చెప్పేసి మీరు అంటారు. మన నైతిక విలువలు అన్నభార్యం చేసుకోవడం అంటే అది ధర్మమా? శాస్త్రంలో ఉందా? నువ్వు చెప్పే ధర్మం శాస్త్రంలో ఉందా? ఇది ఎంత నచ్చితే మాత్రం వదిన అంటే మనం తల్లితో సమానంగా చూడమని కదండి, అవునా? తల్లితో రాజస్థానం వదినకి కూడా ఉంది కదా. మరి ఇది ధర్మమా? శాస్త్రంలో చెప్పారా? ఎక్కడుంది నైతిక విలువలా? ఇది అయిపోయింది. నెక్స్ట్ కన్న కొడుకుతో కన్న తల్లి మీద కేసు పెట్టించడం అంటే క్రిమినల్ కేసు. ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నా కొడుకే నా మీద కేసు పెట్టాడంటే ఆమె కని పెంచిన తల్లి, అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేదాకా ఆమె కదా పెంచింది కని. అట్లాంటి తల్లికి ఉండే బాధ ఏంటి? వీళ్ళందరూ ఏంటంటే ఈ సోకాళ్ళు సూడోగాళ్ళు హిందూ మత ఉద్ధరణకి ఏదో పుట్టినట్టు. కాబట్టి ఈయన మీద ఎవడన్నా అగనిస్ట్ మాట్లాడినా, ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏదన్నా ఉన్నట్టు మాట్లాడినా అదేదో హిందూ ధర్మం మీద దాడి చేసినట్టు, ఈయన మీద దాడి చేసినట్టు ఫీల్ అవుతారు. ఇళ్ళల్లో వీళ్ళకి తల్లి పెళ్ళాం ఉంటారు కదండి, వీళ్ళు ఆలోచించుకోవాలి కదా. వాళ్ళిద్దరికి కనుక ఏం పరిస్థితి ఉంటే కొడుకే క్రిమినల్ కేసు పెడితే వాళ్ళకి ఏ బాధ ఉంటుంది, తల్లికి ఏ బాధ ఉంటుంది మీరు చెప్పండి. అవేమి ఆలోచించరా? అయితే ఇప్పుడు గుడ్డిగా ఆయన చెప్పే ప్రవచనాలు చెబుతాడు. ఏమండి ఉపన్యాసాలకు ఊరు బాగువాడు కదా. ఈయన ఉపన్యాసాలు చెబుతాడు, ఇచ్చే పారితోషికం తీసుకొని ఇంటికి వెళ్తాడు హాయిగా. అది నేను బుర్రకెక్కించుకొని పాటిస్తే మంచిది, కానీ ఆ మనిషిని పాటించు. మాకు మనిషి ఏది చేసినా నువ్వు కరెక్టే అని ఎట్లా అంటావు?
మన శాస్త్రంలోనూ ధర్మంలో ఏముందో అది విను, పాటించు, బాగుంటుంది. అది చెప్పిన వాడు కూడా తప్పు చేసినా కానీ వాడే రైటు అని చెప్పి సమర్థించడం అది అంతకన్నా పిచ్చతనం వేరుతనం ఇంకోటి లేదు. ఏంటంటే ఒక సైకిక్ ప్రాబ్లం అది వాళ్ళకి. సైకిక్ ప్రాబ్లంతో ఒక మనిషిని ఆరాధించడం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు అదే హీరోలను అభిమానించి వేరే అసలు ఎంత దారుణంగా తయారయ్యారు ఫ్యాన్స్ అని పేరుతో. ప్రాణాలు పోతున్నా కానీ ఎర్రజల్లేసి ఫ్యాన్స్ అభిమానం. అట్లానే మనిషిని విపరీతంగా అభిమానించి అంత ఓవర్గా చేయకూడదు. తప్పు తప్పు, ఒప్పుని ఒప్పులాగే చూడాలి. మనం అది చెప్తే ఏంటంటే నీకేం తెలిసి మాట్లాడతావు, అవునంట ఆమె ఒప్పుకుంది, నేనేం మంచి కరెక్టే నికార్సైన దాన్ని అని ఆమె ఏం చెప్పుకోవట్లా. నేను తప్పు చేశాను, నా తప్పు ఉంది అంటుంది ఆమె. ఆమె ఒప్పుకుంటుంది కదా తప్పు నాది అని. నాది కూడా తప్పు, నేనే నిజాయితీ పరిరాలని, లేకపోతే నేనే తప్పు చేయలేదు ఆమె ఎప్పుడో చెప్పట్లా. అదే విషయం తనకు మాట్లాడాను కూడా అదే. ఏం మాట్లాడిందంటే, నేను నాకేదో కుళ్ళుతోనో లేకపోతే ఇంకేదో కాదు, నేను బయటకు వచ్చేసిన తర్వాత నేను ఇట్లా 3 MAలు చేశాను, ఇట్లా కాలేజ్లో ప్రొఫెసర్గా చేస్తున్నాను, అండ్ అట్లనే నేను ట్యూషన్స్ కూడా చెప్పుకుంటున్నాను, ఒక్కసారి రండి వచ్చి చూడండి నేను ఎట్లాంటి ఇదిలో బతుకుతున్నానో, నాకు ఎవరి మీద ఇష్టం లేదు, నాకు ఎవరి డబ్బులు కూడా అవసరం లేదు, ఇలా చేశారు కాబట్టి నేను ఒక కడుపు మంటతో, అంటే లైక్ నా ఇంత మీరు ఇలా దూరం ఉన్నా కూడా కావాలని నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు, ఇది నా బాధ అని చెప్పేసి అని చెప్తుంది. సో అంటే ఏం జరుగుంటుంది, అంటే క్రిమినల్ కేసు పెట్టి అంత ఏం జరిగిందని అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 25 సంవత్సరాల తర్వాత కూడా ఒక కొడుకుతోని గరకపాటి లాంటి వాళ్ళు కొడుకుతోని వాళ్ళ అమ్మ మీదనే సొంత కన్న తల్లి మీద ఎందుకు అంత అది అంటే ఈయన భయంతో చేసిన పని. ఒక రకంగా ఆలోచిస్తే సైకలాజికల్గా ఈయన భయంతో చేసిన పని. ఎందుకంటే ఆమె ఒక వీడియో పెట్టారు, ఆ వీడియోలో ఈయన పేరు ఎత్తకుండా డైరెక్ట్గాను ఆర్ ఇండైరెక్ట్లీ ఈయనకే తగిలేటట్టు ఆ వీడియో ఉందండి. సపోజ్ ఈయన పడ్డారు, సరే తగిలింది, మన స్టోరీ కదా ఆమె చెప్పింది. 25 సంవత్సరాలు అయిపోయింది కదా, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా మన స్టోరీ ఆమె చెప్పింది. 25 ఏళ్ల క్రితం ఆమె చెప్పుంటే నలుగురికి కాదు 100 మందిని పోగేసి చెప్పినా ఆయన భయపడేవాడు కాదు. 25 ఏళ్ల తర్వాత ఇవాళ ఆయన పొజిషన్ వేరుగుంది, ఒక ఫేమ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వాడు లేడు కదా. భక్తి భావము అది నీతి సూత్రాలు చెప్పడంలో దిట్టైన, ఆ చెప్పడంలో కూడా రకరకాల చమత్కారాలతో వ్యంగ్యంగా చెప్పడంలో దిట్ట. అందుకని ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత భయం ఉంటుంది. మనం బయట నుంచి అనుకోండి హాల్లో ఏది ఇబ్బంది లేదు, అదే అద్దాల గది లోపల కూర్చుంటే కదా భయం మనకి, ఎవడు రాయేస్తాడు అని. అదే ఇప్పుడు ఆయన పరిస్థితి అది. ఆ భయంతో ఈ పని చేయించాడు, ఈ గ్యాస్ బేడ్స్ కొట్టి చివరికి మరి ఇంత రప్చర్ అవ్వడానికి కారణమైంది. ఇప్పుడు దీన్ని ఇంకెట్టు టర్న్ చేస్తారో తెలియదు. ఇప్పుడు మీకు ఇంతవరకు అసలు సామరస్యంగా మాట్లాడేసుకోను ఏదో ఇంకోటి. ఇప్పుడు ఆమె ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు ఆయన భార్య ఉన్నారు శారద గారు, ఆమంటే నాకు చాలా ఇష్టము, ఆ పిల్లల్ని కూడా సొంత పిల్లల పెంచింది, పెళ్ళిళ్ళు చేసి అంతా చేసింది. అట్లా ఆమెను పంపించి మాట్లాడిస్తే పోయింది కదా. ఈ కేసులు పెట్టించడం ఇదంతా నిజంగా అహంకారంతో చేసేది. ఎందుకంటే నాకు ఇంత ఫేమ్ ఉంది, నేను ఎంత గొప్పవాడిని, ఆమె ఎంత నా ముందు. ఓ కేసు పెట్టి పోలీసు వాళ్ళతో వార్నింగ్లు ఇప్పించి 4 భయం గురించి చేసామనుకోండి, ఇంకా నా జోలికి రాదు అనుకున్నాడు. లిటరల్లీ మనం ఆలోచిస్తే అదే అనిపిస్తుంది కదా. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక మనిషికి అహంకారం ఎట్లా ఉంటుందంటే, నేను ఎవరైనా మేనేజ్ చేయగలను సొసైటీలో, ఈమె అంత సింగిల్ బతికేది, ఆఫ్టర్ ఆల్ ఏదో లెక్చర్ చేసుకొని ఉంటుంది, ఒక ఆడది నన్ను ఏం చేస్తుంది, నేను ఇంత గొప్పవాడిని కదా ఇప్పుడు అనే ఉద్దేశంతో ఈయన ఏదో కొక్కిరి పని చేయటం. ఇది ఆయన మాటలు కొక్కిరి మాటలు ఉంటాయి. ఇప్పుడు ఇది దీంతో ప్రూవ్ చేసి చేతలు కూడా కొన్ని కొక్కిరి ఉంటాయని. అంటే మొత్తానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఇష్యూని మీరు మొత్తం చూశారు కాబట్టి మీరు దీనికి మరి అటు కామేశ్వర్ గారికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే గరకపాటికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే అసలు మీరు దీన్ని ఎలా చూస్తున్నారు, దీనికి ఒక కంక్లూజన్ ఎలా అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అండ్ తల్లి ఉన్నవాడు ఎవడైనా సరే తల్లి మీద కేసు పెడతానే హర్షించుడు. తల్లి లేనివాడు ఎవడు లేడు కదా. ప్రతి ఒక్కడికి వాడి తల్లిని గుర్తు తెచ్చుకుంటే, నా తల్లి కానీ ఇట్లా ఒక నా జాతే నా తల్లి మీద కేసు పెట్టించే పరిస్థితి వచ్చింది అంటే, ఆ తల్లిని గుర్తు చేసుకుంటే ఎవడన్నా అది అన్యాయం అంటాడు, న్యాయం అంటాడు? చెప్పండి, అది రాంగే కదా. మరి ఆటోమేటిక్గా ఆమె మీద సానుభూతి ఉంటుంది కొంచెం. ఇన్నాళ్ళు ఆమె ఏం రాలేదు కదా, ఆమె లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఆమె బతికేదో ఆమె బతుకుతుంది. దారుణమైన గెలికినట్టు ఈయన పనిమాల ఆమె మీద కేసులు పెట్టి
ఇక్కడ దాకా తెచ్చుకుంది ఆయనదే తప్పులాగా నాకు అయితే కనబడుతుంది. జరిగిపోయింది, ఎవరిదో వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏ గొడవ సమస్య లేదు ఇక్కడ మనకి. ఇప్పుడు ఈ ఇష్యూలో ఈయన కేసు పెట్టించడం దగ్గర నుంచే మనం ఆలోచించాలి. ఆయన ఎంత గొప్ప విద్వాంసుడో లేకపోతే ఉపన్యాసకుడో ఇంకోటో ప్రవచనాలు బాగా చెబుతాడు, ఇవన్నీ సెకండరీ, అసలు అవి మనకొద్దు. వ్యక్తిగానే ఆలోచిద్దాం. వీళ్ళు ఏంటంటే అది రెండు కలిపేస్తున్నారు, మిక్స్ చేసేస్తున్నారు. ఈయన గొప్పోడు సహస్రావధాన్ని మీరు అంత మాట అంటారా, తిడతారా, బురద జల్లుతారా? అది ఇది ప్యూర్లీ సెపరేట్ కదా, ఇది వ్యక్తిగతమైన విషయం. దీనిలో ఆయన బుద్ధికి తగ్గట్టే, మాటకు తగ్గట్టే ఆయన ప్రవర్తించాడు. నిజం చెప్పండి, మనం ఎన్ని ఉపన్యాసాలు చూడండి మీరు, చాలా ఎట్లా ఉంటాయని ఒక్కొక్కసారి చాలా చిరాకుగా ఉంటుంది. ఆయన మాటలు చెప్పే ఎగ్జాంపుల్స్ కానీ అవి చాలా చిరాకుగా ఉంటాయి. నిజంగా సనాతన ధర్మం పాటించేవాడు ఎవడనుంటే చాలా ఒళ్ళు మండుతుంది కూడా వాడికి. కొన్ని చెప్పేవి ఆయన, ఇవి పాటించద్దు అంటాడు, అవి వద్దు అంటాడు, ఇవన్నీ మూఢనమ్మకాలు అంటాడు కొన్ని. అంటే మీరు మీ ట్రెడిషన్, మీ ఇంట్లో మీ పెద్దలు మీకు కూడా చెప్పారండి, అమ్మగారు మీ నాన్నగారు ముగ్గురు ఆయమ్మ, గడపకి పసుపు రాయమ్మ మీరు చెప్పారనుకోండి, అది నాన్సెన్స్ అన్నాడు. ఎట్లా ఉంటుంది? మీకు ఏదైతే మీరు ఫాలో అవుతున్నారు, మీ తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి వాళ్ళ మీద గౌరవంతో మీరు ఫాలో అవుతున్నారు. వాడేవాడు దారిని పోయేవాడు వచ్చి అయితే అది నాన్సెన్స్, అసలు తీసేది చేయమాక అన్నారు అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది కదా? అది ఎవడిష్టం వాడిది. ఉపన్యాసాలు చెబితే ఏదో రామాయణం భారతం నుంచి ఏదైనా ఎసెన్స్ తీసుకొని దీనిలో ఈ నీతి ఉంది, ఈ స్టోరీలో ఈ నీతి ఉంది, ఇది పాటించాలి, ఇది ధర్మం, ఇది శాస్త్రం, అవి చెప్పు అంతే. ఇదేంటంటే మన మామూలు వాడుక భాషలో ఏదేదో నోటికి వచ్చింది, సాంఘిక దురాచారాలు ఏదో ఇంకా దారుణంగా ఉన్నట్టు రకరకాలు చెబుతా. ఆడవాళ్ళకి మేము అన్యాయం చేసాము, చేతులు ఎత్తి దండాలు పెడుతున్నాం అంటాడు. ఎందుకు? అది కరెక్ట్, ఆయన మనసులోంచి అది వ్యక్తిగతంగా వచ్చింది ఏమన్నా చెప్పాడు, ఒక వీడియోలో చూశాను. చాలా మేము అన్యాయం చేసాము, మా ఆడజాతంతా మమ్మల్ని క్షమించాలి అని దండాలు పెట్టి ఏడుస్తున్నాడు, కండం నీరు వచ్చినట్టు. మరి అది ఇది ఒకవేళ పాస్ట్ని గుర్తు చేసుకొని చెప్పాడేమో కానీ నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది మనకి చూస్తే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.